హాయ్! 'బీబీ జోడి' నిన్నటి ఎపిసోడ్ ఎలా అనిపిచ్చింది? ఎవరిది నచ్చింది? ఎవరిది నచ్చలేదు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మొత్తం నలుగురు పర్ఫార్మెన్స్ చేశారు గదా! మొదటిదొచ్చేసి 'నటరాజ్' లాగా మానస్ అయితే సూపర్‌గా సెట్ అయిపోయాడు అసలు. నిజంగా ఏంటి అసలు ఇట్లా ఇలా పెట్టుకున్నప్పుడైతే అసలు ఎవరా అనేది అర్థం కాల. అంత బాగుంది వాళ్ళకి. 4 గంటలు కష్టపడ్డారంట అసలు వాళ్ళ మేకప్ చేయటానికి. వాళ్ళందరిని అప్రిషియేట్ కూడా చేశారు. అక్కడి నుంచి కర్ణాటక నుంచి చాలా ప్లేసెస్ నుంచి వచ్చారంట మేకప్ ఆర్టిస్టులు. ఇక నెక్స్ట్ వచ్చేసి నేహా వాళ్ళు చేశారనమాట. ఇగో ఒక మనిషికి ఇగో తలకెక్కితే ఎలా ఉంటుంది, మనం ఎలా బిహేవ్ చేస్తామో అన్నది చేశారు. వాళ్ళు కూడా సూపర్‌గా చేశారబ్బా! అసలు ఆ స్టంట్లు గాని సూపర్‌గా ఒకే ఒక్క దగ్గర మిస్ అయింది. ఆ అమ్మాయి విశ్వ పైకెక్కి చేయాలా అదొక్కటి జస్ట్ మిస్ అయింది. బానే చేశారు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఒక మేకప్ ఆర్టిస్ట్‌కి ఒక అమ్మాయికి అంటే రిలేషన్ మేకప్ చేయించుకునే వాళ్ళకి, మేకప్ చేసే వాళ్ళ వెనకాల ఎంత కష్టం ఉంటుంది, వాళ్ళలో ఎంత బాధ ఉంటుంది, ఒక మనిషి వెనకాల అంత కష్టం ఉంటుందా అని చూపించారు కదా! ఆ కాన్సెప్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక వీళ్ళైతే మణికంఠ వాళ్ళు ప్లాస్టిక్ గురించి చేశారు కదా! అదే ప్లాస్టిక్ రీసైకిల్ చేశారు కదా! కాన్సెప్ట్ ఫస్ట్ ఎవరికీ అర్థం కాలే. అంటే ఆ జడ్జిలకి వాళ్ళకి అర్థం కాలేదు. ఆ తర్వాత అర్థమైంది. అంటే శ్రీదేవి మేడం అడిగారు మీరేం చేశారు అంటే ప్లాస్టిక్ రీసైకిల్ చేశాము అని చెప్పినప్పుడు అప్పుడు అర్థమైందనమాట. మీకు ఎవరి పెర్ఫార్మెన్స్ బాగా అనిపించింది? ఎవరి పెర్ఫార్మెన్స్ అనిపించలేదు? ఈ వారం జెండా ఎవరు పాతారో తెలుసా? నేహా వాళ్ళైతే పేరు మర్చిపోతున్నాను. నేహా వాళ్ళైతే పాతారనమాట జెండా. వాళ్ళే గోల్డెన్ సీట్‌లోనే ఉన్నారు ఈ వారం.